హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో మరొక మంచి రెసిపీని చూపించబోతున్నాను. ఈ వీడియోలో సింపుల్గా తోటకూర ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ తోటకూరను మనం వారానికి 2 సార్లైనా మన ఆహారంలో తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా తోటకూర తినడం వల్ల మనకు రక్తం పెరుగుదల చాలా బాగా ఉపయోగపడుతుందండి. కాబట్టి వారానికి 2 సార్లైనా ఆకుకూరను తినడానికి ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో కనుక తోటకూర వండుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తోటకూర అవాయిడ్ చేసే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. మరెందుకు ఆలస్యం, ఈ తోటకూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాము. నేనైతే ముందుగా ఫ్రెష్గా ఉన్న తోటకూర కట్టలు 2 తీసుకున్నానండి. చూడంగానే వీటిని తీసుకోవాలనిపించేసింది అనమాట. తీసుకొచ్చేసానిక వీటిని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుందామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకున్నానండి. ఇవి బాగా వేయించుకోవాలి. ఆవాలు కనుక వేగకపోతే చేదు వచ్చేస్తుంది. కాబట్టి ఆవాలు చిటపటమనాలి. అలానే మినపప్పు ఎర్రగా వేగాలి. వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో నేను పెద్ద సైజు ఆనియన్ తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నాను. అందులోనే 5-6 పచ్చిమిరపకాయలను కూడా పొడవుగా చీల్చుకొని వేసుకున్నానండి. ఇవి బాగా వేయించుకోవాలి. అలాగని చెప్పి బ్రౌన్గా కలర్ వచ్చిన దాకా వేయించుకోవాల్సిన అవసరం లేదండి. అందులోనే 6-7 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కచ్చా పచ్చాగా దంచి వేసుకున్నానండి. ఇందులో మనం ముందుగా తరిగి పక్కన పెట్టుకున్న తోటకూరను వేస్తున్నాను. ఇందులో నేను ఇంగు కూడా వేసానండి. ఆ క్లిప్ మిస్ అయింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇంగు కూడా వేసుకోండి, లేకపోతే లేదు. చూసారు కదా, కట్ చేసి పెట్టుకున్న తోటకూరనంతా కూడా ఈ విధంగా వేసుకోవాలి. అందులోనే కొంచెం పసుపు, ఆకుకూరల్లో ఎప్పుడైనా సరే కొంచెం పసుపు ఎక్కువే వేసుకోవాలండి. ఇవంతా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చక్కగా కలుపుకోండి. ఇది చూడడానికి చాలా ఎక్కువ అనిపిస్తుంది కానీ అయ్యేసరికి ఎంతో కాదండి, కొంచెమే అవుతుంది. మా బాబు లంచ్ బాక్స్ కానీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. వాడు చాలా ఇష్టంగా తినేసిస్తాడనమాట ఈ తోటకూర ఫ్రై అయితే. యాక్చువల్గా పిల్లలు ఆకుకూరలు అంటే ఇష్టపడరు కదండి, పప్పులు ఇవి. మా వాడికైతే ఒకసారి ఇట్లా ట్రై చేశాను. వాడు తిన్నాక నాకు ఎప్పుడు తోటకూర చేసినా ఇలానే చేసి ఇవ్వు అని చెప్పి అడగటం మొదలుపెట్టాడు. అందుకని తోటకూర ఎప్పుడు తీసుకొచ్చా నేను ఈ విధంగా ట్రై చేస్తాను అనమాట. ఇప్పుడు టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఉప్పు కారాలు అనేవి మీ టేస్ట్కు తగ్గట్టుగా వేసుకోండి. మీడియంలో పెట్టి ఫ్రై చేశానండి. ఎక్కువసేపు ఏం పట్టలేదు నాకు, 5 మినిట్స్లో అయిపోయిందండి. ఫాస్ట్గానే ఆల్మోస్ట్ అయిపోయిందండి. చూశారు కదా, ఈ తోటకూర ఫ్రై చూడటానికి బాగుంది, తినడానికి అంతే కమ్మగా హాయిగా అనిపిస్తుందండి. కడుపుకు కూడా మనకు మసాలాలు ఏం లేకుండా సింపుల్ ఇంగ్రీడియంట్సే కదా మనం వేసుకున్నది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదండి, తోటకూర ఫ్రై రెడీ. మీరు ట్రై చేస్తారు కదూ, తప్పకుండా ట్రై చేయండి. చూసారా, ఆయిల్ కూడా నేను తక్కువ వేసాను కదండి. ఆయిల్ అని కూడా లేదనమాట. ఆల్మోస్ట్ డన్ అండి. మరొక మంచి రెసిపీతోటి మీ ముందు ఉంటానండి. అప్పటి వరకు సెలవు.